వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మా టాపిక్ వచ్చేసి మన క్లాస్లో పర్కాసిట్స్ అనమాట. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఈరోజు క్లాస్లో కన్సెషనల్ రెంట్ అనమాట. రెంట్ ఫ్రీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందని. అలా కాకుండా కన్సెషనల్ ఇన్ రెంట్ అంటే ఉన్న వాల్యూ కంటే తక్కువ వాల్యూకి రెంట్ ఇవ్వటం అనమాట. సో మన టాపిక్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ ఎట్ కన్సెషనల్ రెంట్. అంటే ఉన్న రెంట్ కంటే తక్కువ వాల్యూకి మన హౌస్ అనేది అకామిడేషన్ ప్రొవైడ్ చేసాం ఎంప్లాయీకి. అప్పుడు ఎలా వాల్యూ చేస్తారనేది ఈరోజు టాపిక్ అనమాట. వాల్యుయేషన్ విల్ బి మేడ్ యాజ్ ఇఫ్ ద రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈస్ ప్రొవైడెడ్ ద అమౌంట్ సో కంప్యూటెడ్ విల్ బి reduced by the rent free payable by the employee. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే రెంట్ అనేది ఫస్ట్ మనం రెంట్ ఫ్రీ అకామిడేషన్కి ఎంతైతే వస్తుంది, కన్సెషనల్ రెంట్కి కూడా మనం ఫస్ట్ ఎలాగైతే రెంట్ ఫ్రీ అకామిడేషన్కి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో 15%, 10%, 7.5% ఎలా అయితే రెంట్ ఫ్రీ అకామిడేషన్ క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేయాలి. దాంట్లోంచి రెంట్ ఎంతైతే ఎంప్లాయీ పే చేస్తాడో దాన్ని రెడ్యూస్ చేయాలి. అప్పుడు ఎంతైతే వస్తుందో దాన్ని ట్యాక్సబుల్ పర్కాసిట్ కింద ట్రీట్ చేస్తాము. అంటే మన ఏ ప్రాబ్లంలో ఏది ఇచ్చినా సరే మనం డైరెక్ట్గా రెంట్ ఫ్రీ అకామిడేషన్కి ఎలా ఉంటుందో అలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేసి దాంట్లోంచి ఎంతైతే ఎంప్లాయర్ యాక్చువల్గా ఎంతైతే కన్సెషనల్ రెంట్ పే చేస్తున్నాడో, తక్కువ రెంట్ ఎంతైతే పే చేస్తున్నాడో ఆ రెంట్ డిడక్ట్ చేయాలి. సో బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో అది ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ పర్కాసిట్ అనమాట. సో వాల్యుయేషన్ విల్ బి మేడ్ యాజ్ ఇఫ్ ద రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈస్ ప్రొవైడెడ్. సో దేనికైనా సరే, ఏ అకామిడేషన్కైనా సరే ఫస్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్కి ఎలా ఉంటుందో 10%, 15%, 7.5% అనేది ఏదైతే ఉంటుందో అది ఏదైతే రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుందో ఆ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసిన దానిలోంచి మన ఎంప్లాయర్ ఎంతైతే కన్సెషనల్ రెంట్ ఎంతైతే రెంట్ పే చేస్తున్నాడో దాన్ని రెడ్యూస్ చేయాలి. విల్ బి ప్రొవైడెడ్ ద అమౌంట్ సో కంప్యూటర్ విల్ బి రెడ్యూస్డ్ బై ద రెంట్ పేయబుల్ బై ద ఎంప్లాయీ. సో రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎంతైతే వస్తుందో దాంట్లోంచి యాక్చువల్గా ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో దాన్ని రెడ్యూస్ చేయాలి. దాన్నే కన్సెషనల్ రెంట్ అంటాం. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇదిగోండి, వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ యాజ్ యూజువల్. మనం మామూలుగా రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలానే క్యాలిక్యులేట్ చేయాలి. దాంట్లోంచి రెంట్ ఎంతైతే ఎంప్లాయీ పే చేస్తున్నాడో దాన్ని లెస్ చేయాలన్నమాట. లెస్ రెంట్ పేయబుల్ బై ద ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఫర్ ద అబోవ్ ఫెసిలిటీ. దీంట్లోంచి దీన్ని రెడ్యూస్ చేస్తే మనకి ఎంతైతే బ్యాలెన్స్ వాల్యూ వస్తుందో అది ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ పర్కాసిట్ అనమాట. సో ఇది పర్కాసిట్ కింద ట్యాక్సబుల్ చేస్తారు కన్సెషనల్ రెంట్ కింద. ట్యాక్స్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ద అబోవ్ రూల్ ఆఫ్ వాల్యుయేషన్ షెల్ బీ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్సో. మామూలుగా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎగ్జామ్షన్ అని, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పర్కాసిట్స్ ఏమీ ఉండవని చెప్తుంటారు కదా. కానీ ఇదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అకామిడేషన్ అనేది కన్సెషనల్ రెంట్ ఫ్రీకి ఇచ్చుంటే కనుక అది ఎగ్జామ్ చేసేవాళ్ళు. అలా కాకుండా కన్సెషనల్ రెంట్కి ఇచ్చుంటే అది ట్యాక్సబుల్ అనమాట. సో ద అబోవ్ రూల్ ఆఫ్ వాల్యుయేషన్ షెల్ బీ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్సో. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా సరే ఎంప్లాయర్ కన్సెషనల్ రెంట్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే అది ట్యాక్సబుల్ అనమాట. నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయింది, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అయిపోయింది అండ్ కన్సెషనల్ రెంట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదే అకామిడేషను హౌస్లో కాకుండా హోటల్లో ప్రొవైడ్ చేస్తే ఎలా అనేది నెక్స్ట్ టాపిక్ అనమాట. సో హౌస్ అకామిడేషన్ ప్రొవైడెడ్ ఇన్ హోటల్. ఇన్ దిస్ కేస్ వాల్యూ ఆఫ్ పర్కాసిట్ షెల్ బి మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒకవేళ పర్కాసిట్ అంటే మనకిచ్చే అకామిడేషన్ ఇల్లు ఆర్ హౌస్ కాకుండా ఏదైనా హోటల్లో ప్రొవైడ్ చేశారనుకోండి, దాన్ని ఎలా వాల్యూ చేస్తారు అంటే 24% ఆఫ్ ద శాలరీ ఫర్ ద పీరియడ్ సచ్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్. సో ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీలో 24% ఆర్ యాక్చువల్ ఛార్జెస్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు సచ్ హోటల్. ఆ హోటల్కి పర్ డే ఆర్ ఎన్ని రోజులైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారో అన్ని రోజులకి ఎంతైతే వాల్యూ పే చేయాలో ఆ వాల్యూ ఆర్ 24% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈస్
లోయర్ అనమాట. సో మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ యాజ్ పర్కసిట్ అనమాట. సో వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఏంటి అంటే 24% ఆఫ్ శాలరీ ఆర్ యాక్చువల్ ఛార్జెస్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు సచ్ హోటల్. సో ఎంతైతే హోటల్కి మనం రెంట్ పే చేయాలో పర్ డేకి కానీ ఆర్ ఎన్ని రోజులైతే అకామిడేషన్ ఇస్తారో అన్ని రోజులకి ఎంతైతే వాల్యూ మనం హోటల్కి పే చేయాలో అంత అమౌంట్, ఇంకా 24% ఆఫ్ శాలరీ, ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో దాన్ని పర్కసిట్గా ట్రీట్ చేస్తాం. దాని వాల్యూగే ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్, హవెవర్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ నథింగ్ ఈజ్ ట్యాక్సబుల్. సో మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే ఇది ట్యాక్సిబుల్ అవ్వదన్నమాట. అంటే ఇది ఫ్రీగా ఎగ్జామ్ట్ అనమాట. సో అప్పుడు 24% ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ యాక్చువల్ ఛార్జెస్ ఎంతైతే హోటల్కి పే చేస్తారో ఆ అమౌంట్ కూడా మనం ట్యాక్సిబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫాలోయింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది నథింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ అనమాట, అంటే ఎగ్జామ్ట్ అనమాట. సో సచ్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ ఇన్ అగ్రిగేట్ 15 days. మనం పర్కసిట్స్లో ఎగ్జామ్టెడ్ పర్కసిట్స్ చెప్పుకునేటప్పుడు 15 days లోపు కనుక అకామిడేషన్ ఇస్తే అది ఎగ్జామ్టెడ్ పర్కసిట్. 15 days కనుక దాటి ఎక్కువ ఎన్ని రోజులైనా అకామిడేషన్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ 15 daysకి ఎగ్జామ్ట్, తర్వాత ఎన్ని రోజులు అయితే రిమైనింగ్ ఉంటాయో అన్ని రోజులకి ట్యాక్సిబుల్ అని చెప్పాం. సో ఇదే హోటల్ అకామిడేషన్ 15 days లోపు కనుక ఉంటే అది ఎగ్జామ్టెడ్ అనమాట. సో ఈ ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎగ్జామ్ట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు హోటల్ అకామిడేషన్కి అన్నారు కదా. సో ఈ 15 days లోపు కనుక ఈ అకామిడేషన్ హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే నథింగ్ ట్యాక్సిబుల్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సచ్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ అకామిడేషన్ ఎందుకు ప్రొవైడ్ చేసి ఉండాలి అంటే ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఎంప్లాయర్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఉండాలి. అండ్ ఆ ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ 15 days లోపు మాత్రమే ఉండాలి, 15 days దాటి ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఈ హోటల్ అకామిడేషన్ అనేది ఎగ్జామ్ట్ అనమాట. నోట్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ద ఎంప్లాయీ పేస్ ఎనీ రెంట్ ద వాల్యూ సో డిటర్మైన్ షెల్ బి రెడ్యూస్డ్ బై ద రెంట్ యాక్చువల్లీ పెయిడ్ ఆర్ పేయబుల్ బై ద ఎంప్లాయీ. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జంప్షన్ అనే గురించి చెప్తున్నాం కదా. ఒకవేళ ఇక్కడ ఎంప్లాయీ ఏదైనా పే చేసినా సరే దాన్ని రెడ్యూస్ చేస్తారు, ఎంత రెంట్ పే చేయాలో అంత దానిలోంచి రెడ్యూస్ చేస్తారనమాట. సో ఇఫ్ ద ఎంప్లాయీ పేస్ ఎనీ రెంట్, ఏదైనా రెంట్ పే చేసి ఉంటే ఎంప్లాయీ, ద వాల్యూ సో డిటర్మైన్ షెల్ బి రెడ్యూస్డ్ బై ద రెంట్ యాక్చువల్లీ పెయిడ్. మనకి ఎంత వాల్యూ అయితే డిటర్మైన్ చేస్తామో అంత వాల్యూ నుంచి యాక్చువల్ రెంట్లోంచి రెడ్యూస్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాలరీ హియర్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. సో ఇక్కడ రెంట్ ఫ్రీ అకామిడేషన్లో మనం శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 15% శాలరీ కానీ ఆర్ 7.5% ఉన్న ఆర్ 10% ఆఫ్ శాలరీ, దాంట్లో శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం రెంట్ ఫ్రీ అకామిడేషన్లో. మనం కొన్ని అలవెన్సెస్, బేసిక్, డిఎన్ఎస్, ఫార్మింగ్, పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్, ప్లస్ బోనస్, ప్లస్ ఆల్ ట్యాక్సిబుల్ పర్కసిట్స్, ప్లస్ ఆల్ మానిటరీ పర్కసిట్స్, ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. సేమ్ అదే అనమాట. రెంట్ ఫ్రీ అకామిడేషన్లో శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ కూడా ఈ హోటల్ అకామిడేషన్లో శాలరీ అనేది 24% ఆఫ్ శాలరీ అన్నారు కదా, ఆ శాలరీని అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. above rule shall be applicable whether the assessee is a government employee or non-government employee. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా అప్లై అవుతుంది, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా సరే ఈ అబౌవ్ రూల్ అనేది అప్లై అవుతుంది. ఇఫ్ ద ఫెసిలిటీ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ మోర్ దాన్ 15 days దెన్ ద పర్కసిట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫర్ ఫస్ట్ 15 days అండ్ దేర్ ఆఫ్టర్ ట్యాక్సిబుల్. సో మనం ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎగ్జామ్ట్ అన్నాము, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదన్నాం. సో ఇక్కడ అకామిడేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవడానికి మాత్రమే ఇచ్చారు. అండ్ కానీ ఏం జరిగింది, అకామిడేషన్ 15 days కంటే ఎక్కువ రోజులు పట్టింది. సో సపోజ్ 20 days అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి, దాంట్లో ఫస్ట్ 15 days వరకు మాత్రమే మనకి ఎగ్జామ్ట్ ఉంటుంది, నెక్స్ట్ 5 days అనేది ట్యాక్సిబుల్ అవుతుంది. సో అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ మోర్ దాన్ 15 days, 15 days కన్నా ఎక్కువ రోజులే కనుక అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ 15 days అనేది నాట్ ట్యాక్సిబుల్, నెక్స్ట్ ఎన్ని రోజులు అయితే రిమైనింగ్ ఉంటాయో అన్ని రోజులు అనమాట ట్యాక్సిబుల్ అనమాట.
హోటల్ ఇంక్లూడ్స్ లైసెన్స్డ్ అకామిడేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మోటల్ సర్వీస్, అపార్ట్మెంట్ ఆర్ గెస్ట్ హౌస్. హోటల్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? అపార్ట్మెంట్ అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, మోటల్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా సరే సర్వీస్ అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఎనీ గెస్ట్ హౌస్ అవ్వచ్చు. ఇక్కడ హోటల్ అకామిడేషన్ అని హెడ్డింగ్ పెట్టారని చెప్పి హోటల్లోనే అని కాదు, హోటల్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది మోటల్, సర్వీస్ అపార్ట్మెంట్ ఆర్ గెస్ట్ హౌస్ వేటిల్లో అయినా సరే ఉంటే 24% ఆఫ్ శాలరీ ఆర్ యాక్చువల్ ఛార్జెస్ పేడ్ టు హోటల్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ట్యాక్స్బుల్ యాజ్ పర్కసిట్ అనమాట. సో హోటల్ వాల్యుయేషన్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం పేయబుల్ బై ఎంప్లాయర్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇన్సూరెన్స్ ప్రీమియము ఎంప్లాయర్ పే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరి కోసం పే చేస్తున్నారు? ఎంప్లాయీ కోసం పే చేస్తున్నారు. అప్పుడు పర్కసిట్ అవుతుంది కదా, అంటే బెనిఫిట్ ఇస్తున్నాడు కదా. ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఎంప్లాయర్ పే చేయడం ఏంటి? ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. సో ఇక్కడ పర్కసిట్ అనమాట. సో దీన్ని ఎలా వాల్యూ చేస్తారు అనేది ఈ టాపిక్ అనమాట. యాజ్ పర్ సెక్షన్ 17 క్లాస్ 2 సబ్ క్లాస్ 5 ఫాలోయింగ్ సమ్స్ పేయబుల్ బై అన్ ఎంప్లాయర్ షెల్ బి ట్యాక్సబుల్ యాజ్ పర్కసిట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అని ఏం చెప్తలేదు, ఆల్ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు. సో ఇన్సూరెన్స్ కనుక ఎంప్లాయీ కోసం పే చేస్తే ఇది అందరి ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. వెదర్ ఇఫ్ పెయిడ్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఏ ఫండ్. మనం ముందుగానే చెప్పాం, ఎంప్లాయర్ డైరెక్ట్గా అయినా పే చేస్తాడు, ఆర్ ఏదన్నా సరే ప్రావిడెంట్ ఫండ్ అని, రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అని, సూపరాన్యుయేషన్ ఫండ్ అని ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎంప్లాయీ కోసం, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్ ఉండాలని. అలా ఎంప్లాయర్ డైరెక్ట్గా ఇచ్చినా ఆర్ ఇండైరెక్ట్గా ఏదైనా ఫండ్ ద్వారా ఇచ్చినా సరే ఇన్సూరెన్స్ ప్రీమియము అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది అండ్ అందరి ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఈ ఫండ్ అనేది అదర్ దాన్ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ సూపరాన్యుయేషన్ ఫండ్ ఆర్ ఎనీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్. సో రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కాకుండా అండ్ సూపరాన్యుయేషన్ ఫండ్ కాకుండా డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్ కాకుండా ఇంకా వేరే అదర్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫండ్స్లో ఎంప్లాయీ కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం కనుక డైరెక్ట్గా ఇచ్చినా ఆర్ ఫండ్లో ఇచ్చినా సరే అది ట్యాక్సిబుల్ అవుతుంది. టు ఎఫెక్ట్ అండ్ అష్యూరెన్స్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఇక్కడ ఎస్ఎస్సి ఎవరంటే ఎంప్లాయీ లైఫ్ మీద అష్యూరెన్స్ కోసం ఎంప్లాయీ కోసం ఇచ్చుండాలి, లైఫ్ మీద ఇచ్చుండాలి. నెక్స్ట్ టు ఎఫెక్ట్ ఏ కాంట్రాక్ట్ ఫర్ యాన్ యాన్యుటీ. మనకి కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, అది జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాంట్రాక్చువల్గా కానీ ఆర్ తన లైఫ్ మీద కానీ ఎంప్లాయీ లైఫ్ మీద కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంప్లాయీ కోసం పే చేస్తున్నాడు. సో అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది అండ్ ఎంతైతే పే చేశాడో అంత వాల్యూ అనేది ట్యాక్సిబుల్ యాజ్ పర్కసిట్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయీ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఫర్ ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ బై ద ఎంప్లాయర్. కానీ ఏం చెప్పారంటే ఇక్కడ మనకి 80C డిడక్షన్స్ అని ఉంటాయి కదా డిడక్షన్స్ చాప్టర్లో, ఆ డిడక్షన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎంప్లాయీ కెన్ క్లైమ్ డిడక్షన్. ఇక్కడ ఎంప్లాయీ కోసం ఇచ్చినందుకు ట్యాక్సిబుల్ చేస్తున్నారు శాలరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిడక్షన్స్లో మనకి ఎగ్జామ్షన్ ఇస్తున్నారనమాట, అంటే డిడక్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఫర్ ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ పే చేసిన ప్రీమియం మీద మనకి డిడక్షన్ వస్తుంది సెక్షన్ 80Cలో. అది ఎంప్లాయీ 80Cని యూజ్ చేసుకొని మనకి లాస్ట్లో ట్యాక్సిబుల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిడక్షన్స్లో బెనిఫిట్ పొందుతారనమాట. ఫస్ట్ ట్యాక్సిబుల్ చేస్తున్నారు, తర్వాత బెనిఫిట్ ఇస్తున్నారు డిడక్షన్ ఇచ్చి. సో ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం టాపిక్ అనమాట. ఇది కూడా ఒక పర్కసిట్. ఎంప్లాయర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు ఆర్ ఏదైనా ఫండ్ రైజ్ చేసి ఇవ్వచ్చు. రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్లో కాకుండా, సూపరాన్యుయేషన్ ఫండ్లో కాకుండా, ఏదైనా లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫండ్లో కాకుండా, ఇలాంటి ఏ ఫండ్లో కాకుండా వేరే మామూలు అన్రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, మామూలు ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, అలా కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ద్వారా డైరెక్ట్గా ఇచ్చినా ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎస్ఎస్సి లైఫ్ కోసం, అంటే ఎంప్లాయీ లైఫ్ కోసం ఎంప్లాయీ కోసం ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారో దాన్ని పర్కసిట్లా ట్రీట్ చేస్తాము అండ్ పర్కసిట్లా వాల్యూ చేస్తాము. అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పారు అంటే ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది కానీ ఎంప్లాయీ డిడక్షన్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మన టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అండర్ సెక్షన్ 80Cలో డిడక్షన్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంప్లాయర్ ఏదైతే పే చేశాడో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
స్వెట్ ఈక్విటీ షేర్స్ కనుక ఎంప్లాయీ కోసం ఇస్తే, అప్పుడు కంపెనీలో ఉన్న షేర్స్ అలాట్ చేశారనుకోండి, ఎంప్లాయర్కి పే చేసే షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఇష్యూ చేశారనుకోండి, స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటారు. అవి కనుక ఇష్యూ చేశారనుకోండి, ఎలా వాల్యూ చేస్తారు పర్కసిట్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.